ప్రాచీన భారతదేశం సంస్కృతి ఆధ్యాత్మికతకే కాదు, సాంకేతిక విజ్ఞానం యొక్క సంపూర్ణ రాజధాని. వేల సంవత్సరాల క్రితమే సుశ్రుత చరకుడు శస్త్రచికిత్సను మానవాళికి పరిచయం చేశారు. క్రీస్తు పూర్వం 300 నాటికే సూర్యుని చుట్టూ భూమి విప్లవం యొక్క పొడవు 365 రోజులని మన పూర్వీకులు ఆ రోజుల్లోనే నిర్ణయించారు. మైక్రోవేవ్ కమ్యూనికేషన్, మైసూర్ రాకెట్, రామన్ ఎఫెక్ట్, ఇలా ఎన్నో అద్భుతాలు ప్రపంచానికి మనమే ఆవిష్కరించాం. ఆ విజ్ఞానం ముందు తరాలకు ఎందుకు చేరలేదని ఆయన అడుగుతున్నాడు. కొన్ని శతాబ్దాల పాటు పొరుగు దేశాలు మనని దోచుకున్నాయి, మన విజ్ఞానాన్ని నాశనం చేశాయి. అయినప్పటికీ ఇంకా ఎంతో విజ్ఞానాన్ని, అంతులేని సంపదని కొన్ని నిగూఢ ప్రదేశాల్లో దాచి ఉంచారు. ఎలా? నాగబంధనం, జలబంధనం, గరుడ బంధనం, క్రిమి బంధనం, ఇలాంటి బంధనాలతో ఆ ప్రదేశాల్ని మూసివేశారు. నాగబంధనం ఇడిపించుడెట్లా? పిల్లి చచ్చిపడింది, ఏదో కీడైతుందని గుబులవుతుంది. చిన్న చిన్న ఆటలు గుబులు పడితే ఎట్లా? నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నమ్మలాగా ఇంటికి పో. నేను గంట సేపట్లో వస్తా. కొమరే చేటా കൊമറി ഇനി മുതൽ എൻ്റെ അടുത്ത് നിന്ന് പാല് മേടിച്ചോ. ഈ പാക്കറ്റ് പാൽ നിർത്തിവെയ്. ഞാനൊരു പശുവിനെ മേടിച്ചിട്ടുണ്ട്. ఆవు కొన్నావా? మంచిదేగా. ఆవంటే అమ్మ లెక్క, మంచిగా చూసుకో. ఇందుకు పేరేం పెట్టినావు? లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఏంది బల్జా, గింత పొద్దుగాల వచ్చినావు? చెల్లె నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెప్పు. గది సరే గాని ఇంత పొద్దుగాల నువ్వేడికల్లో వస్తున్నావు? నిన్న పున్నమి కదా, బావున్నప్పుడు పున్నంకే గా కొండ మీద ఇంటదానికి తీసిపోతుండేగా, గందుకే ఆడుంటే బావుతో ఉన్నట్టుంటదని ఆడికెళ్ళే వస్తున్నా. అవు ఒక్కదానిపై ఎందుకు పోయినావు? ఎవరినైనా తోడు తీసుకోబోరాదు? ఒంటరిగా ఎందుకు చెల్లె? అప్పుడంటే ఆడుంటుండే. అవు మాలేసినావుగా, అంత మంచిగా అవుతుందా? ఏం మంచోడే ఏందో. మందు మా అంతనే కానీ ఇంటికి వచ్చేది లేదని చెప్పిపోయింది రాముల. ఒకసారి నా వల్ల అందరి ముందు ఇజ్జత్ పోయింది ఆ తల్లిది. మళ్ళా గట్లని తప్పు జరగద్దని గీ మాలేసిన. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? నేనెంత చెప్పాను అనుకుంటా రాముల ఊరుకు పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి లేదని చెప్పి పైసల కోసం నా పానం తీస్తుంది. నా బతికే గంతంత మాత్రం ఉందిడా. గా పైసలు అడిగెళ్తావాలే ఏం అర్థమైతలే. జర మనసు మంచిగా అయితేనే ఇట్లొచ్చిన. పైసలు లేకుంటే ఏ పని నడవదేడా, ఆఖరికి పానాలైనా. నేను ఇప్పుడే వస్తాగు. బల్జా, ఇగో ఈ కమ్మలు మార్చి ఒక పైసలు ఇచ్చేసే రాములకి. ఏంది చెల్లం ఇది? నీ బంగారం ఇచ్చింది. ఇట్లాంటి పని చేయకు, లోపల పెట్టుకో పో. చెల్లెమ్మ అంటివి కదా, తోడబుట్టింది ఇచ్చింది అనుకో. ఏంది ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచన చేయకు. రాములానా గిట్లే? రాములా అక్క, బల్జా నాకంతా చెప్పిండు, నువ్వేం దిగులు పడకు, అంతా మంచిగా అవుతుంది. ఈ కమ్మలు ఇచ్చినా అవి మార్చి నీకు పైసలు వేస్తాడు, చూసుకో. కష్టంలో నేను పక్కన లేకపోయినా నాకు సాయం చేస్తున్నావు అక్క. నాకేం మాట్లాడాలో తెలుస్తలేదు. అరే తీ, అవన్నీ మళ్ళీ చూద్దాంలే గాని నువ్వు జల్దీ వచ్చేసాయి. ఉంటా. గట్లనే అక్క.
అవు సార్ సడన్గా ఈ ఫైల్ తీస్తులేంది? కలెక్టర్ సార్ ఆర్డర్ రా, కొత్త ఎస్ఐ వస్తుండంట. నమస్తే సార్, హెడ్ కానిస్టేబుల్ ఇరై సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ గ్రీన్ టీ. రమేష్ కదా? అవు సార్. ఓకే చితిల 2 శవాల్ జంగగానే కేసుతో మస్తు సెటిల్ అయిపోయినావులే. తీసుకోండి సార్. ఈ పూలు మనతో కాదు, లిట్లు ఎలర్జీ అన్నట్టు. పక్క తీసుకోపోరి, పక్క తీసుకోపోరి. పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పి ఎందుకు కదా ఇట్లా వచ్చినావు? మీకు తెలియంది ఏముంది సార్, ఇప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. అట్లంటావా? అయినా ఆ కేసుని మస్తు సెటిల్ చేసుకున్నావుగా. ఇంకేం కాదులే, నేను చూసుకుంటా పో. ఉంటా సార్. అవురేయా, ఈ హీరో ఎప్పటికెళ్ళి రాట్లా? ఎవరు సార్? జంగైరా బాయ్. కేసు వెనక్కి తీసుకెళ్ళినప్పటి నుంచి వస్తాలేడు సార్. ఊర్లోకి వెళ్ళి లేడు. ఇంట్లో వాళ్ళకు కూడా ఏడికి పోయిండో తెలియదంట సార్. ఇంకెందుకు వస్తాడు? తెలివిగా కేసుని క్యాష్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయిండు. వాళ్ళు ఇంటోళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా మస్తు సెటిల్ అయిపోయింటారు. మళ్ళా వీళ్ళ కోసం మీడియాలో ఓటింగ్లు, పోలింగ్లు అని స్క్రోలింగ్లు. మజాక్ అయిపోయింది కొడుకులకి. నన్ను చూస్తారంటే పోయి పని చూసుకుంటారు.